హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. నేను మీ పద్దు. టుడే రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు అండి. ఈ మునగాకుతో ఈరోజు మీకు పప్పు చేసి చూపించబోతున్నానండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మునగాకు. మీకు ఎప్పుడు దొరికినా మునగాకు అస్సలు వదలకండి. రైతు మార్కెట్లో దొరుకుతుంది. అండ్ మునగాకు మన హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినాలండి. మరి లేట్ చేయకుండా మునగాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను మునగాకుని తీసుకున్నాను. ఇలా ఆకులన్నీ తీసి నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మునగాకుని నేను 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్నాను. 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో 1 కప్ పప్పుని వేసుకున్నాను. ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నేను పెద్ద సైజువి 2 టమాటోస్ని వేసుకున్నానండి. దాంట్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చిని వేసుకున్నానండి. ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ కారాన్ని వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలపాలి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలండి. మునగాకుని వేసుకున్న తర్వాత మనం కొంచెం కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ మీకు తక్కువైతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇక్కడ నేను కుక్కర్ని 4 విజిల్కి పెట్టుకున్నానండి. ఎందుకంటే మునగాకు కొంచెం మెత్తగా అవ్వాలి కదండి. 4 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లారనివ్వండి. కుక్కర్ చల్లారాక ఇప్పుడు విజిల్ చెక్ చేసుకొని మూత తీసుకోండి. పప్పు ఉడికిపోయిందండి. ఆకు కూడా మెత్తగా అయింది. ఇప్పుడు దీంతో మనము ఇలా పప్పు కవ్వంతో మనము మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా అయ్యే వరకు మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వాటర్ వేసుకున్నానండి. బాయిల్ చేసి వేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం పలచగా కావాలంటే మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోనే 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దాంట్లోనే మెదుపుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నానండి. 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు నేను చిటికెడు ఇంగువ వేసుకున్నాను. తాలింపు వేగాక ఇప్పుడు మనము ఈ పప్పులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసిన కొత్తిమీరని వేసుకున్నాను. దేంట్లోనైనా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా. మరింత టేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నానండి. నిమ్మరసాన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఎంతో సింపుల్ అయిన ఈ మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ సింపుల్ రెసిపీ
మునగాకు పప్పు చాలా క్విక్గా కూడా అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ మునగాకుని పప్పులో అయినా ఫ్రైలో అయినా చేసి మీ పిల్లలకి ఇంట్లో అందరికీ పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.